సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత జెన్యున్ గా చెప్పండి మీకు ఏమనిపించింది. నాకు మాత్రం గట్టి పాయింట్స్ కొన్ని తగిలే భయ్యా, లిటరల్ గా చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీ అందరు కరెక్ట్ కాదు ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే మీరు ఊరికే చూసి కళ్యాణ్ పియర్ అని ఊరికనే వాగద్దు. కొంతమందికి చెప్తున్నాను, కొంతమంది వాగుతున్నారు, చాలా బూతులు కూడా తిరుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను. ఊరికనే వాగడం మానేసి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటాను. చాలా ఆతృతగా ఉంది చెప్పాలని. సో వీడియోకి ముందు కంటెంట్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, దయచేసి వీడియో లైక్ చేయండి భయ్య. ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఏటైపోద్ది. సో మాలాంటి గోల్లో కూడా కొంచెం పైకి వస్తే మీకు హ్యాపీయే కదా. ప్లీజ్ కలిసి ఎదుగుదాం, దయచేసి లైక్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళిపోతే రావడమే కళ్యాణ్ మామ్తో స్టార్ట్ చేశారు భయ్య ఎపిసోడ్. సో కళ్యాణ్ మామ్ వచ్చే ముందు ఒక సాంగ్తో అమ్మా అమ్మా అనే పాటతో స్టార్ట్ చేశారు. సో ఆ పాట బాగుంది, మంచి ఎమోషనల్ అయ్యారు. అందరికి అర్థమైపోయింది కళ్యాణ్ వాళ్ళ మామ వస్తున్నారని చెప్పి వచ్చారు. సో కళ్యాణ్కి అక్కడ అందరికన్నా తక్కువ టైం ఉందన్నమాట, 14 మినిట్స్. 10 మినిట్స్ కూడా ఉన్నారా? సరే 14 మినిట్స్. సో ఈ 14 మినిట్స్లో కళ్యాణ్ మామ వచ్చే ముందు సాంగ్ రావడం, కళ్యాణ్ ఎమోషనల్ అవ్వడం, ఫ్యామిలీ వీక్ వద్దు అన్న మనిషి ఎంత ఎమోషనల్ అయ్యాడు చూడండి. అమ్మ వస్తే అమ్మ దగ్గర అంతే, ఎవడైనా వంగాల్సిందే, ఎవడైనా కరగాల్సిందే అమ్మని చూస్తే, అంతే అమ్మ. సో అమ్మ ఫ్యామిలీ వీక్ వద్దు అన్న కళ్యాణ్ ఫ్యామిలీ రాగన్నా, అమ్మ రాగన్నా చూడండి ఎంత ఎమోషనల్ అయ్యాడు, చాలా ఎమోషనల్ అయ్యాడు. అక్కడ వాళ్ళ మామ వాళ్ళ మదర్ చెప్పిన పిచ్చడ ఎంత పెట్టుకున్నావు మనసులో అని చెప్పి అని అనడం, ఇదంతా కొంచెం ఎమోషనల్గా బాగుంది. నేను ఫ్యామిలీ గురించి ఎక్కువ ఏం మాట్లాడను, కానీ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ ఈ వీక్ అంతా గోల్డ్ అనిపించుకున్నాడు, డైమండ్ అనిపించుకున్నాడు, ఆ బంగారు కొండరా కళ్యాణ్ అని చెప్పి చాలా మాటలు అనిపించుకున్నాడు. రివ్యూర్స్ అందరూ పొగిడారు, మెంబర్స్ అందరూ పొగిడారు కళ్యాణ్ని. సూపర్. ఫ్యామిలీ వీక్ వచ్చింది, అంత హైలైట్గా ఉంటుంది అనే టైంకి తనూజ పెట్టింది భయ్యా పెద్ద పెంట. నాకు అర్థం కాదు, తనూజ శారీ తెచ్చి ఇవ్వడం ఏంటి భయ్యా కళ్యాణ్ వాళ్ళ మదర్కి, నాకు అర్థం కావట్లేదు. టూ మచ్ వరస్ట్ అనిపించింది నాకు, చాలా వరస్ట్ అండ్ కన్నింగ్ గేమ్ ప్లే బై తనూజ. ఇది కళ్యాణ్ గేమ్ గంగార్పణం అని అనే టైం ఇది. ఎందుకురా అంటే ఆల్రెడీ ఇన్ని వారాలు మీరు సరిగ్గా గమనిస్తే, నేను చెప్పిన పాయింట్ జాగ్రత్త వినండి, ఇన్ని వారాలు మీరు గమనిస్తే కళ్యాణ్ తనుజ వెంట పాకులాడడం ఎక్కువ కనిపించిందా, తనుజ కళ్యాణ్ వెంట పాకులాడడం కనిపించిందా? అఫ్ కోర్స్ కళ్యాణే తనుజ అని ఎప్పుడు చూసినా తనుజ కళ్యాణే తిరిగాడు తనుజ వెనకతల. సో కళ్యాణ్కి అది జెన్యున్గా బాండ్ క్రియేట్ అయిందా, మనసులో జెన్యున్గా ఒక ఎఫెక్షన్ క్రియేట్ అయిందా, ఒక ఏదో సంథింగ్ ఫీలింగ్ వస్తుందా కళ్యాణ్కి అది తెలియదు. సో అక్కడ అందరికీ హౌస్ మేట్స్ అందరికీ తెలుసు కళ్యాణ్కి తనుజ అంటే ఒక ఇది, అది ఫ్రెండ్షిప్పా, బాండింగ్, క్యూట్నెస్సా, లేకపోతే వాళ్ళ లవ్వా ఏంటి తెలియదు. సో కళ్యాణ్కి అయితే ఒక మంచి ఇష్టం అయితే ఉంది తనుజ మీద, అది మంచితనం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. బట్ దానివల్ల ఇన్ని వారాలు కళ్యాణ్కి ఎంత బొక్క పడింది అంటే కళ్యాణ్ గేమ్కి, అది మీ అందరూ చూశారు. అక్కడ తనుజ, మీరు గత కిందటి వారాల్లోకి వెళ్ళండి, ఒకసారి బ్యాక్ వెళ్దాం టైంలో. కళ్యాణ్ తనుజని ఓదార్చడానికి వెళ్ళినా, తనుజ ఏడుస్తున్నప్పుడు ఆపడానికి వెళ్ళినా, ఎక్కడ ఏం చూసుకున్నా చాలా చేదరించుకుంటుంది తనుజ కళ్యాణ్ని. ఎప్పుడు వచ్చి ఏదైనా పోని ఏడుస్తుందిరా పాప అని చెప్పేసి ఓదార్దం అన్నా భయమే కళ్యాణ్కి. అంతలా తిడుతుంది, అంతలా చిరాకు పడుతుంది, అందరి ముందు చిరాకు పడుతుంది. పైగా ఆ రోజు ఫ్యామిలీల గురించి ఫోటోలు వచ్చినప్పుడు అందరూ చెప్పుకొని ఏడుస్తున్నప్పుడు కళ్యాణ్ చెప్పుకొని ఏడ్చాడు కదా, వెక్కి ఏడ్చాడు కదా, నాకు 19 సంవత్సరాలు నేను ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాను, నాకు మా పేరెంట్స్ ప్రేమ ఏంటో నాకు తెలీదు, ఇలా చాలా మాటలు చెప్పి బాధపడ్డాడు. అంతమంది వచ్చారు, భరణి గారు, దివ్య గారు, ఎమాన్యుల్, వీళ్ళందరూ వచ్చారు ఓదార్చడానికి. తనుజ మాత్రం రాలేదు. ఇలా ఎక్కడ చూసుకున్నా మీరు లాస్ట్ వీక్స్లో ఎక్కడ చూసుకున్నా తనుజ కళ్యాణ్కి హెల్ప్ చేసినట్టు కానీ, తనుజ కళ్యాణ్కి ఒక బాండింగ్ చూపించినట్టు కానీ, తనుజ కళ్యాణ్కి నా తరపు నుంచి కూడా నీకు ఈ ఫీలింగ్స్ ఇస్తున్నాను అని చెప్పినట్టు కానీ ఎక్కడ దాఖలాలే లేవు. మరి అంత చిరాకు పడి అంత చేదరించుకున్న కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తే నువ్వు ఇప్పుడు శారీ ఇవ్వడం ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ తనుజకు తెలుసు కళ్యాణ్ తన వెనకతలు తిరుగుతున్నాడని. మళ్ళీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు శారీ ఇస్తే ఇక్కడ కళ్యాణ్ ఏమనుకుంటాడు? కళ్యాణే కాదు, ఈ ప్లేస్లో ఎవడున్నా సరే ఏమనుకుంటాడు, ఒక అమ్మాయిని నేను ఒక క్రష్ లాగో లేకపోతే సంథింగ్ బాండ్ నేను క్రియేట్ చేసి నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్న అమ్మాయి, మా అమ్మ రాగన్నా ఆ అమ్మాయి వచ్చి శారీ ఇచ్చింది మా అమ్మకంటే దాని అర్థం ఏంటి? నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే నిజంగా చెప్తున్నాను, కావాలని తనుజ ఎంత కన్నింగ్ రా బాబు, టూ మచ్ అసలు. మీలో చాలా మంది అంటారు, అరే ఏంట్రా తనుజ మంచి కోసం ఇచ్చినా నువ్వు తనుజని అంటున్నావు, మా తనుజని అంటావురా నువ్వు అని మీరు అంటారు, నాకు తెలుసు. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ తనుజ దేనికి ఇచ్చింది? ఇన్ని వారాలు చేదరించుకుంటుంది తనుజ, కళ్యాణ్ ఓదార్చడానికి వచ్చినా సరే గసిరి పడేస్తుంది, ఏం చేసినా గసిరి పడేస్తుంది. కానీ ఎందుకు 2 రోజుల నుంచి కళ్యాణ్ అనుకొని కళ్యాణ్తో మంచిగా మాట్లాడడం, కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తే శారీ ఇవ్వడం, ఏంటి ఇదంతా? వాళ్ళ సిస్టర్ వచ్చి తనుజకి చెప్పారనా,
నీకు సపోర్ట్ లేదని నువ్వు అంటున్నావు, కానీ నీకు సపోర్ట్ ఉంది అని చెప్పేసి అన్నారనా? నాకు అర్థం కావట్లే. చాలా చాలా వరస్ట్ భయ్యా, వరస్ట్కే వరస్ట్. ఇప్పుడు కళ్యాణ్ హోప్స్ దారుణంగా పెరిగిపోయి సారీ ఇస్తే ఎవరికైనా పెరుగుతాయి భయ్యా, ఎవరికైనా పెరుగుతాయి. చిన్న పిల్లడికి అడిగినా చెప్తాడు, అరే ఒక అమ్మాయిని నువ్వు ఫీలింగ్స్ లా చూపించి లేకపోతే ఒక బాండింగ్ లా చూపిస్తే ఆ అమ్మాయి వచ్చి నీ మదర్కి ఒక శారీ పెట్టింది, శారీ ఇచ్చింది అని అంటే నువ్వేమనుకుంటారా అంటే ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితంగా ఏదో సంథింగ్ ఉందని అనేసి. అలాంటి హోప్స్ ఇస్తుంది తనుజ కళ్యాణ్కి. అరే ఎందుకు నువ్వే చెప్తున్నావు కళ్యాణ్ నీ దారి నీది నా దారి నాది అని చెప్పి మళ్ళీ ఆ ఎపిసోడ్ చూపించారు, బిగ్ బాస్ చూపించారు, ఓకే బాగానే ఉంది. మరి అలాంటప్పుడు శారీ ఎందుకు ఇచ్చావమ్మా? శారీ ఎందుకు ఇచ్చావు? నీకు అక్కడ ఎవరు క్లోజ్? నాన్న అని బర్నీ గారు ఫ్యామిలీ ఎవరైనా వస్తే నువ్వు ఇచ్చుకోవాలి శారీలు గట్ట. మళ్ళీ ఇంకెవరు క్లోజ్? ఇమాన్యుల్ క్లోజ్, కొంచెం ఫ్రెండ్ అని స్టార్టింగ్ వీక్స్లో స్టార్ట్ చేసి తర్వాత చిన్న ఇష్యూలు వచ్చిన ఫ్రెండ్ అని చెప్పుకొని ఫ్రెండ్ అని ఉన్నారు కాబట్టి ఇమాన్యుల్ ఫ్యామిలీ వచ్చిపోయి ఇమాన్యుల్కి ఇచ్చినా ఒక అర్థం ఉంది. నువ్వు చేదరించుకుంటున్నావు, నీకు నాకు సంబంధమే లేదంటున్నావు, నువ్వు అలా ఆ ఫీలింగ్ పెట్టుకోకు, నేను నీకు ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు, అంత పర్సనల్గా వెళ్ళిపోకని కళ్యాణ్కి ఎంత క్లాస్ పీకింది ఇన్ని వారాలు తనుజ, ఇప్పుడు శారీ ఇవ్వడం. సో ఇన్ని పాయింట్లు చెప్పావు ఏంట్రా అని మీకు అనిపించవచ్చు, కానీ కరెక్టే కదా నేను చెప్పింది. ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని అనిపించదు కింద కామెంట్ చేయండి, అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ తనుజ గారు ఏం చేసినా మీరు కరెక్ట్ అనొచ్చు లేదా రాంగ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, బట్ నాకు అనిపించింది నేను చెప్పకపోతే మాత్రం నేను మోసం చేసుకున్నాను అవుతాను భయ్య. అందుకే కెమెరా ఆన్ చేసి అర్జెంట్గా వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ పాయింట్స్ మళ్ళీ తెల్లారి చేశాను అనుకోండి చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నా, పాయింట్స్ అన్నీ ఎగిరిపోతాయి అనమాట మైండ్లో నుంచి, ఎందుకంటే మనకు రాసుకునే అలవాటు లేదు కదా. సో నెక్స్ట్, కళ్యాణ్ వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను రేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పాయింట్ చాలా మంది రేస్ చేస్తారో లేదో తెలియదు. మార్నింగ్ ప్రోమో 1 వచ్చింది, తర్వాత మధ్యాహ్నం కళ్యాణ్ ప్రోమో రిలీజ్ చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తే అప్పుడు కూడా రాలేదు. ప్రోమో 2 వచ్చింది. ప్రోమో 1లో ఏమో బర్నీ గారు డాటర్ వచ్చినట్టు, ప్రోమో 2 ఏమో రీతు వాళ్ళ మదర్ వచ్చినట్టు చూపించారు. బట్ ప్రోమో 1లోనే కదా కళ్యాణ్ రావాలి, ఎపిసోడ్ స్టార్టింగే కదా కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు. అంటే ఏంటి స్టార్టింగే రిలీజ్ చేస్తే ఓట్లు పడిపోతాయి కళ్యాణ్కి ఓట్లు పడకూడదా ఏంటి అని అడుగుతున్నాను. ఫస్ట్ అసలు నిన్నే అయిపోయిన సంఘటనని కళ్యాణ్ వాళ్ళ మదర్ రావడం అదంతా ఫస్ట్ ఎపిసోడ్లో నువ్వు ప్లే చేసినప్పుడు అంటే లైన్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ ప్రోమో కదా ఫస్ట్ రావాలి. అంటే ఇక్కడ అన్యాయం చేసినట్టు కదా. కళ్యాణ్ ప్రోమో 3లో వదలడం ఏంటి? అసలు చాలా మంది కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు, కళ్యాణ్ ఫ్యామిలీ ప్రోమో ఎప్పుడు వస్తుంది అని చాలా మంది ఎదురు చూస్తుంటే ఏంటి ప్రోమో 3లో ఏదో సాయంత్రం ముష్టి వేసి ఎపిసోడ్ స్టార్ట్ అవడానికి ఇంకా 5 గంటలు ఎన్నో ఉన్నప్పుడు ప్రోమో వదిలేస్తే ఏంటి దాని అర్థం? ప్రోమో 1లో కదా రావాలి, లేదా ప్రోమో 2లో పోనీ అటు ఇటు కాపోయినా. ఆ తర్వాత రోజు వచ్చిన బర్నీ గారు వాళ్ళ డాటర్ది, తర్వాత రీతు వాళ్ళ మదర్ది ప్రోమోలు వేయడం ఏంటో నాకు అర్థం కావట్లే. సో దీని వెనకతలో ఉన్న రహస్యం ఏమిటో మీరే చెప్పాలన్నమాట. సో అది మ్యాటరు. నాకైతే ఇక్కడ మాత్రం చాలా అన్ఫేర్ అనిపించింది. మీకేమనిపించిందో జెన్యూన్గా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ మ్యాటర్ ఇలా పక్కన పడేస్తే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు, పాపం తక్కువ టైం ఉంది, అయిపోయింది, ఉన్నంతలో ఉండి చాలా చేసుకొని కొంచెం ఎమోషనల్ అయ్యి తినిపించుకొని వెళ్ళిపోయారు. కప్పు కన్ఫామ్గా తెచ్చినానా అని చెప్పి ఒట్టేయించుకున్నారు అనమాట. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట అన్నట్టు బాగుంది, చాలా బాగుంది, మంచి కంటెంట్ లాగా వచ్చింది, బాగుంది, స్క్రీన్ మీద చూడడానికి బాగుంది. మదర్ అండ్ సన్ బాండ్ అయితే చాలా బాగుంది. చెప్తున్నాను కదా, కళ్యాణ్ వాళ్ళ మామ్ వీళ్ళని చూస్తుంటే అరే మన పక్కింటి కుర్రోడు కళ్యాణ్, అరే బాగున్నారు మన ఫ్యామిలీస్ అంటే నాకైతే పర్సనల్గా భయ్యా మాది అలాంటి మిడిల్ క్లాస్ ఆ టైపే. సో నాకు కొంచెం నచ్చింది అనమాట వాళ్ళ బాండ్ అయితే మాత్రం. సో ఓకే. అంటే వాళ్ళ మదర్ కూడా చెప్పారు, ఇంత మనసులో పెట్టుకున్నావా, నీ చదువుల కోసమే అని కూడా తనుజ క్లియర్గా చెప్పారు, చదువులు పోతాయని అమ్మ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు, బాగుంది. ఆ తర్వాత బర్నీ గారు వాళ్ళ డాటర్ వచ్చారు. ఇక్కడ భయ్యా దివ్యాన్ని చూస్తే ఎంత మందికి పరువు పోయిందిగా అని అనిపించింది, కింద కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, దివ్యాన్ని చూసినంతసేపు బర్నీ గారు వాళ్ళ డాటర్ వచ్చారు భయ్య. బర్నీ వాళ్ళ డాటర్కి దివ్య అసలు ఎంత ఎదురు చూసిందో ఏంటో పాపం, అసలు ఎంత నాన్ సెన్స్ క్రియేట్ చేసిందంటే ఆ డాటర్ వచ్చే ముందు తనుజకి కాలేదో స్వెల్లింగ్ వచ్చింది, ఏదో చిన్న వాపులాగా వస్తే బర్నీ గారికి ఆయింట్మెంట్ సంథింగ్ ఏదో జెల్లో క్రీమో ఏదో రాస్తుంటే ఈవిడికి ఏంటి భయ్యా వచ్చిన నొప్పి నాకు అర్థం కావట్లేదు. వచ్చి మీకే చేయబోలేదు, మీరు ఇంకొకరికి సేవలు మీకన్నా బుద్ధి ఉండాలిగా అని చెప్పుకొని తిట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హాట్ ప్యాక్ తెచ్చిచ్చింది, వేడి నీళ్ళు గట్రా హాట్ ప్యాక్లో వేసి తెచ్చిచ్చి ఇలా పడేసి వెళ్ళిపోతుంది. ఎందుకు అంత చిరాకు? తనుజకి ఏదైనా చేస్తే ఎందుకు ఈవిడికి ఎంత చిరాకు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ తనుజ కూడా అంటుంది, ఆవిడ వచ్చి మీకు అలాగ అన్నప్పుడు మీరు వెళ్ళి చెప్పాలి కదా అని చెప్పి బర్నీ గారితో అంటుంది తనుజ కూడా. కరెక్టే కదా తనుజ చెప్పింది కూడా. తనుజకి ఇప్పుడు ఆ కాల్కి బర్నీ గారు రాస్తే ఏమైంది ఇప్పుడు దివ్యకి ఏంటి? అసలు నాకు ఎంత చిరాకు వేస్తుందంటే దివ్యని చూస్తుంటే,
మీలో ఎంతమందికి అలాగ అనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. అరే బాగా మాట్లాడుతున్నారా, మనకి ఏమనిపించిందో అదే చెప్తున్నాడు రా ఈ గణేష్ గడు అని మీకు అనిపిస్తే ప్లీజ్ భయ్యా వీడియోకి లైక్ చేయండి భయ్యా ప్లీజ్. తర్వాత ఈ బర్నీ గారు వాళ్ళ డాటర్ రావడం, ఆ తర్వాత ఈ డాటర్ వచ్చిన తర్వాత బర్నీ గారు మరి అతనికి ఎలాగుందో తెలియదు కానీ దివ్య మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. బర్నీ గారు వాళ్ళ డాటర్ వస్తే మనతోనే ఎక్కువ మాట్లాడాలి అని ఖచ్చితంగా చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. కానీ ఆవిడ వచ్చారు, బర్నీ వాళ్ళ డాటర్ వచ్చారు, రాగానే తనుజ గారిది మీది చాలా బాగుంది, తనుజ అక్క హగ్గులు ముద్దులు హగ్గులు కిస్సులు ఓ అబ్బా. నేనైతే షాక్ అయిపోయాను. నేను దివ్య గారు బిగ్ బాస్ ఏమో కెమెరాని దివ్య వైపే చూపిస్తాడు, ఎందుకంటే దివ్య రియాక్షన్ ఇక్కడ ఎలాగుందో క్యాప్చర్ చేయాలి కదా. ఆవిడ పరిస్థితి ఎలాగుందో కానీ నాకైతే నవ్వు ఆగలేదు భయ్యా, నిజం చెప్తున్నాను. పరువు పోయింది అనిపించింది నాకు అందరి ముందు. ఫస్ట్ వచ్చినప్పుడు 2-3 సార్లు మీది బర్నీ గారిది బాగుంది, మీది మా నాన్నగారిది బాగుంది బాండింగ్ చూడడానికి అని చెప్పి అన్ని సార్లు చెప్పి గుచ్చి చెప్తూ అది దివ్యకి తగలలేనే. మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు కూడా మీది మా నాన్నగారిది బాండింగ్ బాగుంది అని చెప్పడం అసలు హైలైట్ భయ్యా ఈరోజు ఎపిసోడ్కి, నిజం చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే దివ్యని పిలిచి మీరు కమాండింగ్ చేయడం నాకు కొంచెం ప్లీజ్ అండి అది తగ్గించండి అని చెప్తే లిటరల్గా నాకు దిమ్మ తిరిగింది అంతే. అరే ఇది ఏంట్రా ఇలాగా అనేసి. నిజంగా దివ్యకి అయితే ఎక్కడో తగిలింది భయ్యా. దివ్య అయితే ఫుల్ షాక్లో ఉండుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే భయ్యా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, చాలా టూ మచ్ చేస్తుంది దివ్య అయితే మాత్రం. నిజంగా చెప్తున్నాను, లిటరల్గా చిరాకు దొబ్బుతుంది ఆవిడని చూస్తుంటే. సో ఇంకోటి ఏంట్రా అంటే రాత్రి చెప్పాను కదా తనుజకి కాల్ స్వెల్లింగ్ వస్తే బర్నీ గారు రాశారని చెప్పి ఓవర్ యాక్షన్ చేసింది దివ్య. అదంతా అయిపోయిందా? అయిపోయిన తర్వాత మళ్ళీ పగలు అంటే మార్నింగ్ అవగానే మీరు మీ చెయ్యికి ఆయింట్మెంట్ రాశారు, మీకెవరు రాశారు అని చెప్పి అడుగుతుంది అనమాట బర్నీకి దివ్య. అంటే అప్పుడు బర్నీ గారు తనుజ కాల్కి ఆయింట్మెంట్ రాశాక బర్నీ గారి చేతికి కూడా దెబ్బ ఉంది కదా ఆల్రెడీ. సో ఆ చేతికి తనుజ రాస్తుంది ఆయింట్మెంట్. సో రాసిన తర్వాత మార్నింగ్ అడుగుతుంది అనమాట దివ్య, మీ చేతికి ఎవరు రాశారు ఆయింట్మెంట్ అంటే తనుజ రాసిందని చెప్తారు బర్నీ గారు. చెప్తే అదే ఆయుర్వేదిక్ సెంటర్ అని చెప్పి. ఏంటి భయ్య అసలు ఈ దివ్య ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. ఆయుర్వేదిక్ సెంటర్ ఏంటి? అతను ఏదో రాశారు కాల్కి, ఆవిడేదో రాసిన చేతికి, ఈవిడికి వచ్చిన నొప్పి ఏంటి, ఈవిడికి వచ్చిన సమస్య ఏంటి? ఓవర్ యాక్టింగ్ అంతే, ఓవర్ యాక్టింగ్. తనూజాకి ఎవరైనా క్లోజ్ అయితే ఈవిడ తట్టుకోలేదు భయ్య, ఎవరైనా కాదు బట్ పర్టికులర్గా బర్నీ గారు క్లోజ్ అయితే అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇంత ఓవర్ యాక్టింగ్ అయితే కష్టం, చాలా కష్టం. ఎందుకంటే బయటికి ఇప్పుడు గేమ్ ఆడడానికి వెళ్ళి టైటిల్కి వెళ్ళడానికి వెళ్ళి మా పేరెంట్స్ హౌస్లోకి రావాలి అని చెప్పి నాకు ఆ గోలు అది ఇది అని చెప్పి చాలా మంచిగా మాట్లాడి సూపర్ రా అని అనిపించేటప్పుడు ఇలాంటి ఈ క్రింజే తగ్గిస్తే బాగుంటుంది దివ్య గారు. ఎందుకంటే ఇవి చూస్తున్నప్పుడు ఆవిడ గేమ్ ప్లాన్ కానీ ఆవిడ గేమ్లో స్ట్రాటజీలు కానీ నామినేషన్ టైంలో ఆవిడ వాదనలు కానీ ఇవన్నీ మర్చిపోతారు జనాలు, ఈ క్రింజే గుర్తుపెట్టుకుంటారు. నాకైతే మాత్రం చాలా చిరాకు వేసింది భయ్య బర్నీ గారికి. బర్నీ గారు ఏం చెయ్యాలన్నా ఈవిడ పర్మిషన్ తీసుకొని చెయ్యాలన్నట్టుగా ఈవిడ ప్రవర్తిస్తుంటే నాకు మెంటల్ వేస్తుంది అనమాట. సో అదనమాట నేను హైలైట్ చేయదలుచుకోలేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో అదనమాట. తర్వాత బర్నీ గారు వాళ్ళ డాక్టర్ ఇదంతా జరిగిపోయింది, అంతా బాగానే అయిపోయింది. ఆవిడ వచ్చారు మాట్లాడారు ఇది కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే చాలా బాగుంటుంది. సో వాళ్ళ నాన్నగారికి అక్కడ ఈ రిప్స్ మీద బర్నీ గారికి దెబ్బ తగలడం, ఆవిడ ఎమోషనల్ అవ్వడం, అది అంతా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. తర్వాత రీతు వాళ్ళ మదరు. సో రీతు వాళ్ళ మదర్ రావడం, మదరు రాగన్నా అట్లా నీకు ఏది చెప్పాను, నువ్వు ఏడ్ చేస్తున్నావు, నాకు చపాతీ పవన్ కర్ర ఇవ్వండి అని చెప్పి అంటే కళ్యాణ్ పరిగెట్టి వెళ్తే తేవడం, కొట్టడానికి వెళ్ళడం, ఇవన్నీ డీమన్ పవన్ గమనించాడు. రీతు వాళ్ళ మదర్కి ఎక్కడో ఉంది. ఎందుకంటే రీతు ఈ ట్రాక్ ఏదైతే నడుపుతుందో ఈ ట్రాక్ బయట నెగిటివ్ అవుతుంది, డీమన్ గేమ్ పాడవుతుంది అని చెప్పి రీతునే ఎక్కువ వేసుకున్నారు చాలామంది. అఫ్కోర్స్ నేను కూడా వేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో అది ఫ్యాక్ట్ కాబట్టి వాళ్ళ మదర్ ఎక్కడో ఉంటుంది కదా భయ్యా, మన పిల్ల అక్కడికి వెళ్ళి గేమ్ ఆడడానికి వెళ్ళి బయట ఇంతమందితో మాట్లాడుతుందంటే ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. సో అక్కడ రీతు వాళ్ళ మదర్ది అఫ్కోర్స్ తప్పే లేదు, ఆవిడ చేయడం కరెక్టే, అలా చెప్పడం కరెక్టే. డీమన్ పవన్ ఇవన్నీ గమనించాడు. సో ఎక్కడో తగిలింది డీమన్ పవన్కి. ఎందుకంటే మన కళ్ళ ముందే ఏదో వాళ్ళ కూతురు ఏదో తప్పు చేస్తుంది అన్నట్టుగా కర్రతండి అని అనేసి అన్నట్టుగా ఇలా చెప్తుంటే పక్కనున్న మనం గుచ్చుతుంది, ఏంటి ఇప్పుడు నాతోనేనా, నా గురించేనా అన్న థాట్ వస్తుంది. సో డీమన్ పవన్కి ఆ థాట్ వచ్చింది. సో రావడం అండ్ ఆ తర్వాత సంజన గారు పక్కకి తీసుకెళ్ళి గురించి కాదులే అని చెప్పేసి అని అనడం. సో ఇదంతా తన గురించి కాదు తన గురించే. బయట బాగా బ్యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళ డాటర్ మీద ఆవిడకున్న ప్రేమతో కన్ఫర్మ్గా అలాగే చేస్తారు. సో ఆవిడ కూడా నాకేం తప్పు అనిపించలేదు. సో ఇక్కడ రీతు తెలుసు కదా, రీతుకి ఏడుపు వచ్చినా నవ్వు వచ్చినా చూడలేము అస్సలు, అంటే అంత చెప్తున్నాను ఓవర్ హైప్ పర్సన్ అనమాట. సో ఆవిడ చలకితనం కాబట్టి తప్పదు, అలాగే ఉంటుంది. సో మంచిగా అనిపించింది, క్యూట్గా అనిపించింది, వాళ్ళ మదర్తో ఉన్నంతసేపు చాలా చక్కగా బాగా అనిపించింది.
సో మీకేమనిపించింది? డీమన్ పవన్తోని రీతు వాళ్ళ మదర్ రీతుని ఉండకూడదని చెప్పారా? అలా ఆవిడకి నచ్చట్లేదని మీకు అనిపించిందా? మీకు కనిపించిందా? ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. డీమన్ పవన్ అయితే హట్ అయ్యాడు భయ్య. సో చూడాలి ఇక మీదట ముందు ఎలా ఉంటాడు. ఇంకా మారకుండా ఇంకా వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు అనుకోండి, వాళ్ళ అమ్మగారికి ఇలాగే అనుకుంటారు హౌస్లో. సో అదనమాట సమస్య. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ అయితే అన్ని కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను, అన్ని టచ్ చేశాను అనుకుంటున్నాను. మన ఎన్ఆర్సీ ఛానల్ ఎప్పుడు ఇంపార్టెంట్ పాయింట్సే టచ్ చేస్తుంది. ఫ్యామిలీ వీక్లో గంటల వీడియోలు నేను చేయలేను, మామూలుగానే చేయలేను, ఫ్యామిలీ వీక్లో ఏం చేస్తాను. సో అదనమాట. సో మీకేమనిపించింది? మెయిన్ పాయింట్స్ టచ్ చేశానా? గణేష్ గడు ఉన్న పాయింట్లే చెప్పాడా? బాగా చెప్పాడా? మీకు అనిపించినట్టుగానే దగ్గరగానే నా పాయింట్స్ కూడా ఉన్నాయా? కింద కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. మీకేమనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.